వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి మల్లు స్వరాజ్యం గారి యొక్క 3వ వర్ధంతి సభలు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగానే స్వరాజ్యం గారి గురించి తెలిసిన ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు ఈ వర్ధంతి సభలు జరుపుకోవటం అనేది జరుగుతుంది. స్వరాజ్యం గారు అంటే ఆమె ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద శక్తి. ఆమె అడిగే ఒక ఉద్యమం. ఆమె ఎక్కడ అడుగు పెట్టినా కూడా పోరాటమే. ఆమె మాటనే ఒక తూటలాగా వెళ్ళిపోతుంది. ఆ రకంగా జీవితాంతం కూడా అనేక త్యాగాలు చేస్తూ పోరాడుతూ చనిపోయినటువంటి నాయకురాలు. 14 సంవత్సరాల వయసులోనే ఆమె బయటికి వచ్చి ఆనాడు సాగినటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి నాయకురాలు. ఆమె అన్నగారైనటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, అనేక మంది నాయకులు ఆనాడు సాగిస్తున్నటువంటి ఉద్యమానికి నాయకత్వం ఇస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి గమనించి ఈ వెట్టి చాకిరి ఏంది, ఈ దొరలు, జమీందారులు, జాగీర్దారులు, నిజాం నిరంకుశ పరిపాలన, స్త్రీలపైన అఘాయిత్యాలు, దాడులు, దౌర్జన్యాలు, ఇవన్నీ కూడా కళ్ళారా చూసి ఆమె చిన్న వయసులోనే 14 సంవత్సరాల వయసులోనే స్వరాజ్యం గారి కుటుంబం ధనిక కుటుంబం. ఆ రోజుల్లోనే 100 ఎకరాల భూములు, సంపద వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు అనుభవించడానికి అనేక అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా మనకు ఈ ఆస్తియో, ఈ సుఖమో, ఈ సంతోషాలు కాదు, ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉన్నారు, దోపిడీకి గురవుతా ఉన్నారు, వెట్టి చాకిరికి గురవుతా ఉన్నారు, ఈ దొరలు, జమీందారులు, జాగీర్దారులు, నిజాం సైన్యము అరాచకాలు పెరిగిపోతా ఉన్నాయి, వాళ్ళు మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు, ముఖ్యంగా మహిళల మీద విపరీతమైనటువంటి దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆమెకు ఆలోచన బలంగా వచ్చి ఆనాడు బిఎన్ రెడ్డి గారు, వారి అన్నగారైనటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఆమె నేరుగా ఉద్యమంలో చేరటం అనేది జరిగింది. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మరణ అనంతరం తర్వాత సాగినటువంటి సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళు ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. మహిళలు ఆయుధాలు ఏ రకంగా పట్టాలి, ఏ రకంగా ఉపయోగించాలి, ఏ రకంగా పోరాడాలని చెప్పేసి ఆ రకంగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి దాంట్లో కూడా స్వరాజ్యం గారు ముఖ్యమైనటువంటి నాయకురాలుగా పాల్గొన్నారు. ఆమె దళ కమాండర్గా పనిచేసింది. ఆ దళ కమాండర్గా పనిచేసిన టీంలో ఆమె భర్త విఎన్ గారు కూడా సభ్యులుగా ఉన్నారు. అనేక జిల్లాలు, తెలంగాణలో ఉన్న అనేక జిల్లాలు తిరుగుతూ మరి ఆనాడు సాగినటువంటి ఆ పోరాటంలో వారు పాల్గొనటం అనేది జరిగేది. ఆనాడు సాగినటువంటి పోరాటం ఫలితమే వెట్టి చాకిరి రద్దయిందంటే ఆ పోరాటం ఫలితమే. పేదవాళ్లకు లక్షలాది ఎకరాల భూమి పంపిణీ జరిగిందంటే ఆ పోరాటం ఫలితమే. 3500 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు కూడా ఏర్పాటు చేసుకొని అప్పుడు కులము, మతం అన్ని కూడా పక్కన పెట్టి అందరూ మనుషులుగా ఉండాలి, అందరూ కూడా మానవత్వంతో వ్యవహరించాలని చెప్పేసి కులాంతర వివాహాలు చేసుకోవటం కానీ, వితంతువుల వివాహాలు చేసుకోవటం కానీ, ఒక ఆదర్శమైనటువంటి పెళ్లిళ్ళు కూడా ఆ రోజుల్లో పెద్ద ఎత్తున సాగినాయి. ఆ గ్రామాల్లో రకంగా చెప్పాలంటే సోషలిజం అని చెప్పి మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ సోషలిస్టు సమాజం ఆ గ్రామాల్లో, గ్రామ స్థాయిలో అందరూ కూడా అమలు చేసుకునేటువంటి పరిస్థితి ఆనాడు ఏర్పడటం అనేది జరిగింది. స్వరాజ్యం గారు కోరుకున్నది ఏంటి? ఆనాడు సాగినటువంటి పోరాటంలో త్యాగం చేసిన వాళ్ళు కోరుకున్నది ఏంటి? తెలంగాణలో ప్రజారాజ్యం రావాలి, అందరికీ కడుపు నిండా తిండి, బట్ట, ఇల్లు, చదువు, వైద్యం, స్వేచ్ఛ, ప్రతి మనిషి కూడా మనిషిగా స్వేచ్ఛగా జీవించేటువంటి సమాజం రావాలి, మహిళలు పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలి,
దోపిడీ లేనటువంటి ఒక సమాజం రావాలని చెప్పేసి ఆ పోరాటం సాగటం అనేది జరిగింది. సరే, అప్పుడే మన అంతకుముందే దేశానికి స్వాతంత్రం రావటం, తర్వాత పోరాటం ఆగటం, తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు అనుకునేటువంటి అన్ని కూడా అమలు చేస్తాం అని వాళ్ళు చెప్పటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. కానీ ఇప్పటికీ 77 సంవత్సరాలు అవుతున్నా మన దేశానికి స్వాతంత్రం వచ్చి, 75 సంవత్సరాలు అవుతున్నా మన రాజ్యాంగం మన చేతికి వచ్చి, మరి ఎక్కడున్నామని చెప్పానంటే అసమానతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతా ఉన్నాయి. మహిళలు చదువులో వెనుకబడే ఉన్నారు. నిరుద్యోగం అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంది. మహిళలు అనేక రకాల దాడులకు, దౌర్జన్యాలకు ఇవన్నీ కూడా గురయ్యేటువంటి పరిస్థితి చూస్తున్నాం. అవినీతి అక్రమాలు పెరిగిపోతా ఉన్నాయి. భూమి అనేది ఆ రోజు పెద్దవాళ్ళ నుంచి తీసుకొని పేదవాళ్ళకి ఇస్తే, ఈ రోజుల్లో ఇప్పటికి వచ్చేసరికి మళ్ళీ ఆ భూములన్నీ ఏదో పేరుతోటి పెద్దవాళ్ళ చేతుల్లో పోతా ఉన్నాయి. వందల వేల ఎకరాల భూములు ఈనాడు ఏదో పేరుతోటి మరి పెద్దవాళ్ళు నయా పెట్టుబడిదారులు, నయా భూస్వాములుగా ఇవాళ మన ముందు కనిపించడం అనేది జరుగుతూ ఉన్నది. ఏ సమాజం రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారో ఆ సమాజం అనేది ఇప్పటి వరకు రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే సమాజం రావాలంటే స్వరాజ్యం గారు చేసినటువంటి త్యాగాలు, స్వరాజ్యం గారు ఏ సమాజం ఏ ఆశయం కొరకైతే పనిచేశారో అది నెరవేరాలంటే మరో పోరాటాన్ని నడిపించవలసినటువంటి అవసరం మాత్రం వస్తుంది. ఇవాళ చూస్తూ ఉన్నాం ఎన్నికలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఏంటనంటే రాజకీయ పార్టీలు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి, ఎంతో అవకాశవాదంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇవాళ సంపద మొత్తం కూడా ఎవరి చేతుల్లో పోతా ఉన్నది. బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ సమాజంలో సంపదని సృష్టిస్తున్నారో, ఎవరైతే అందరికంటే ఎక్కువ శ్రమించి ఈ శ్రమని సృష్టించి కష్టపడి పనిచేస్తున్నారో, రైతులు కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ, శ్రామిక వర్గం కానీ అందరికంటే ఎక్కువ కష్టాల పాలవుతా ఉన్నారు. అందరికంటే ఎక్కువ పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందరికంటే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. చదువులో వెనుకబడి ఉన్నారు. ఏ అవసరం తీర్చుకోలేనటువంటి పరిస్థితి. మెజార్టీ ప్రజలు కష్టపడి పనిచేసేటువంటి మెజార్టీ ప్రజలు అందరికంటే ఎక్కువ కష్టపడుతూ అందరికంటే ఎక్కువ కష్టాలు అనుభవించవలసిన పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే నాటి నుండి నేటి వరకు పరిపాలిస్తున్న పాలకుల యొక్క వైఫల్యాలు తప్ప ఇంకోటి కాదు. పాలకులు సరైనటువంటి విధానాలు తీసుకుంటే ఇప్పటికే అసమానతలు లేకుండా మన ప్రజలందరూ కూడా మంచి జీవితం అనుభవించేటువంటి పరిస్థితి వచ్చేది. కానీ ఏంటంటే పాలకులు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల ఇవాళ పెట్టుబడిదారులు మరి తర్వాత ఏంటంటే బడా కార్పొరేట్ శక్తులు బలపడతా ఉన్నారు. లక్షల కోట్లకు వాళ్ళు పెరుగుతున్నాయి. ప్రజల చేతుల్లో ఆదాయం లేకుండా అసమానతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంగా స్వరాజ్యం గారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి ఏంటంటే, అమ్మా మీరు మీ జెండా మీరు ఏ ఆశయం కొరకు పోరాడి చనిపోయారో దాన్ని మేము సాధించటానికి మేమందరం కూడా నిన్ను ఆదర్శంగా తీసుకొని మేము రాబోయే కాలంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు నడిపిస్తాం, పాల్గొంటాం అని చెప్పేసి మనం అందరం కూడా ఆమెని ఆ రకంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఆమెకు ఫోటోకి మనం దండం పెట్టి ఒక దండేసి ఆమె గురించి 4 మాటలు గొప్పగా చెప్పి పోవటం కాదు. స్వరాజ్యం గారిలాగా మనం ఎందుకు పని చేయకూడదు, ఎందుకు త్యాగం చేయకూడదు, ఎందుకు పోరాటాలు నడపకూడదు, ఎందుకు ఈ సమాజాన్ని మార్చడానికి మనం కూడా జీవితాంతం పనిచేయకూడదు అని చెప్పి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని మహిళా సోదరీమణులు ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా ఆలోచించి పనిచేసినప్పుడే ఈ సమాజం మారుతుంది. మన తర్వాత వచ్చేటువంటి తరం మరి అలా సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలు, ఉద్యమాల ద్వారా తప్ప ఇంకోటి కాదు. సీతక్క గారు కూడా అనేక పోరాటాలు చేసి ఆమె అనేక దెబ్బలు తినే ఇవాళ ఏంటంటే ఈ స్థాయిలో ఆమె ఉన్నది. ఆమె ఈ స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నా కూడా మరి ఆమె పోరాటాలంటే ఏందో తెలుసు, ఆశయాలంటే ఏందో తెలుసు, తర్వాత ఎర్రజెండా అంటే ఏందో తెలుసు, తెలంగాణ సాయుధ పోరాటం ఏందో తెలుసు, అవన్నీ తెలిసినటువంటి నాయకురాలే. కాబట్టి ఏంటంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఎవరు ఏ బాధ్యతలో ఉన్నా కూడా ఈ సమాజం మారాలి. ప్రజల సంపదని కొల్లగొట్టుకొని ఇవాళ కొద్ది మంది మరి ఇలా పెట్టుబడిదారులుగా మారిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో ఒక బలమైనటువంటి పోరాటం. ఇంకా బాధాకరమైన ఏంటంటే ప్రజల మధ్య చీలిక తీసుకొస్తా ఉన్నారు, మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు, మహిళలని ఇలా చిన్న చూపు చూస్తా ఉన్నారు. ప్రధానమంత్రి ఇలా మహిళల పట్ల ఎట్లా వ్యవహరిస్తా ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకొని పాపం ఒక్క రోజన్నా ఆమెతో
ఆమెతో కలిసి ఉన్నారా? పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి చేసుకొని ఆమెను ఎక్కడనో దూరంగా పెట్టి ఆయన ఏందనంటే ప్రపంచం అంతా తిరుగుతా ఉన్నాడు. మహిళల పట్ల ఆయనకున్న గౌరవం అది. కాబట్టి ఏంటంటే మహిళల పట్ల చిన్న చూపు, కష్టజీవుల పట్ల చిన్న చూపు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టడం, భాషా పేరుతోటి మరొక పేరుతోటి ఈ రకంగా మరి ప్రజల మధ్య ఐక్యత లేకుండా అనేక సమస్యలు కొత్తవి సృష్టించి ఇవాళ దేశాన్ని పరిపాలించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని దీనికి పరిష్కారం ఏంటంటే అందరికందరూ కలిసి ఐక్యంగా పోరాడాలి. మనం ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా మనం మనుషులం. మనం పుట్టే పద్ధతి, చనిపోయే పద్ధతి ఒకటే. మనుషులు పుట్టే పద్ధతి, చనిపోయే పద్ధతి ఏ మతమైనా, ఏ కులమైనా ఒకటే కదా. కాబట్టి ఏంటంటే మానవత్వంతో వ్యవహరించాలి. మనకు రావాల్సిన న్యాయంగా మనకు రావాల్సిన సంపద మనకు ఉండవలసింది మనకు దక్కాలి. దాని కొరకు మనం పోరాటాలు నడపాలి. అందరం ఐక్యంగా ఉండాలి. అప్పుడే దేశం, సమాజం, ప్రజలు అభివృద్ధి అవుతారనేటువంటి ఆలోచనతో స్వరాజ్యం గారి యొక్క ఆశయాలని ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఆమె గురించి చెప్పాలంటే మేము యువజన సంఘంలో పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఒక ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంకేదో సమస్య పైన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆమెకు తెలిసి ఎమ్మటే వచ్చి నా బిడ్డల్ని ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టారు అక్రమంగా, నా బిడ్డల్ని వదిలిపెట్టేదాకా నేను ఇక్కడి నుంచి కదలనని చెప్పేసి పోలీస్ స్టేషన్ మీద కూర్చొని 2 గంటలు కూర్చోండి, మీరు వదులుతా లేరా అని చెప్పేసి ఆ రకంగా ఏంటంటే అక్కడ ఉన్న పోలీస్ అధికారులను దబాయించి వాళ్ళని వదిలిపెట్టేదాకా నేను వెళ్ళనంటే మమ్మల్ని తీసుకొని పోవటం అనేది జరిగేది. స్వరాజ్యం గారు వస్తున్నారని అంటే అందరికీ దడ. ఎందుకంటే అన్యాయం ఎక్కడ జరిగితే, అక్రమాలు ఎక్కడ జరిగితే, దౌర్జన్యాలు ఎక్కడ జరిగితే అక్కడ మహిళలకు కానీ పేదవాళ్ళకు కానీ జరిగితే అక్కడ ఉంటుంది. మన పేదవాళ్ళ ఇళ్ల స్థలాల సమస్య కానీ, భూమి పోరాటాలు కానీ, కూలి పోరాటాలు కానీ అనేక పోరాటాలు నడిపించినటువంటి మహానాయకురాలు. కాబట్టి ఆ నాయకురాలు పేరుతోటి హైదరాబాద్ రాజధానిలో ఒక విగ్రహం, తర్వాత ట్రస్ట్ ప్రత్యేకంగా ఏంటంటే ఏర్పాటు. ట్రస్ట్ అంటే ఒకరో ఇద్దరు అనుభవించడానికి కాదు, వేల లక్షల మంది దాన్ని ఉపయోగించుకోవటానికి. వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పాం. ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్తే ఆయన సానుకూలంగా స్పందించారు. సీతక్క గారు వస్తున్నారు కదా, మీరు ఆ లెటర్ ఇవ్వండి, తప్పకుండా మేము పరిశీలించి ఆమె గౌరవాన్ని కాపాడేటువంటి పద్ధతిలో నిర్ణయం తీసుకుందాం అన్నా, మీరు సీతక్క గారికి ఆ లెటర్ ఇవ్వండి అని చెప్పేసి సానుకూలంగా సీఎం గారు చెప్పారు. ఇప్పుడు సీతక్క గారు కూడా మాట్లాడేటప్పుడు ఆ విషయం చెప్తారు. కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో మన సమాజాన్ని బాగు చేసుకోవటానికి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి అందరూ స్వరాజ్యం గారు లాంటి నాయకురాలని ఆదర్శంగా తీసుకొని మునుముందు జరిగేటువంటి పోరాటాల్లో మీరంతా భాగస్వాములై ఆమె యొక్క ఆశయాలను సాధించడానికి ముందుకు సాగుదామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మహిళా నాయకురాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జోహార్.